హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశము మీకు తెలుసు. అలాగే మన ఛానల్లో కొత్త కొత్త వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఎంతోమంది ఛానల్లో చూసి వ్యాపారాలు అన్ని పుచ్చుకొని చేసుకుంటున్నారు. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మేము ముందుకు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏ వ్యాపారం మీరు చేయాలి అనుకుంటున్నా ఖచ్చితంగా ఆ వ్యాపారం గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మొదలు పెట్టండి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోకుండా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. అలాగే వాళ్ళకి సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకోకుండా కూడా వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి ఏ వ్యాపారం సూటబుల్ అవుతుంది ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. మీరు మాత్రం తెలుసుకోగలిగి ఉండాలి. అందుకని 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతోమంది ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కానీ సరైన వ్యాపారం చేసుకున్న వ్యక్తి విజయం వైపు వెళ్తున్నాడు. సరైన వ్యాపారం సెలెక్ట్ చేసుకోలేని వ్యక్తి అక్కడే ఆగిపోతున్నాడు. నేను ఈరోజు అద్భుతమైన వ్యాపార సమాచారం చెప్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్తున్న విధానం మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు పరుపు అనేది అవసరం ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో పరుపు ఉండాలి అనుకుంటుంటారు. చాలా కాలనీస్, మనం అవుట్స్కట్స్ అంటే కొన్ని ఏరియాలు, కొన్ని కాలనీస్లలో చాలామంది రోజువారీ పనులకు పోయే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళంతా ఒక పరుపు కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళకు కలగానే ఉంటుంది. ఈరోజు మార్కెట్లో 2000, 2500 పరుపు ఉంటుంది తక్కువగా. అలాగే ఇంకొంచెం ఖరీదైందో అయితే 6000, 10,000 కూడా ఉంటుంది. ఆ పరుపు తీసుకోవాలని వాళ్ళకు ఉన్నా కూడా తీసుకోలేని పొజిషన్ ఉంటుంది. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు వ్యాపారం చేయండి ఫ్రెండ్స్. ఏదో మీరుంటున్న ఏరియాలో ఎక్కడైనా కానీ ఒక కాలనీ ఎంచుకోండి. రోజువారీ పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఈ పరుపులను మనం క్రెడిట్గా ఇవ్వడం, అంటే అప్పుగా ఇవ్వడం, వాయిదా పద్ధతిలో వసూలు చేసుకోవడం ఈ వ్యాపార ఉద్దేశం. ఇవి ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ అంటే తయారీదారులు, పరుపులు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు కొనుగోలు చేయాలా. వాళ్ళని తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరుంటున్న ఏరియాలో కొంచెం స్టడీ చేయండి ఎక్కడ ఉన్నారో. లేని పక్షంలో గూగుల్లో వెతకండి, దొరుకుతారు. ఈ పరుపుల తయారీదారులు కొన్ని రకాల పరుపులు తక్కువ రేటు తయారు చేస్తూ ఉంటారు. వాటిలోనే బెస్ట్ క్వాలిటీ, తక్కువ రేటు. ఈరోజు చాలా ఏరియాల్లో మనం క్యాష్ కమ్ముకొని పోయేదైతే ఎలాంటి పరుపు అయినా ఇబ్బంది లేదు. అలా కాకుండా మనం క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల వారానికి ఎంతని దాదాపు 3 నెలలు 4 నెలలు మనకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన పరుపు వాళ్ళ దగ్గర బాగా క్వాలిటీగా ఉంటేనే మనకు డబ్బులు ఇస్తారు. కాబట్టి బెస్ట్ క్వాలిటీని గుర్తించండి. అలాగే వాయిదాలకు, ఇప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే బెస్ట్ క్వాలిటీ పరుపు మనం కొంచెం అంటే మనీ తక్కువది కాకుండా మనం ఒక 1,200 రూపాయలలో పరుపు కుట్టించాము. మనం అది 2,000 రూపాయలు విక్రయిస్తున్నాము. 2,000 రూపాయలు విక్రయించినప్పుడు ఒక 1,000 రూపాయలు అమౌంట్ తీసుకొని, లేకపోతే ఒక 500 రూపాయల అమౌంట్ తీసుకొని మిగతా 1,500 ఒక వారానికి ఎంతని ఒక 3 నెలలు అంటే ఒక 12 వారాలు ఇట్లా టార్గెట్గా పెట్టుకొని, లేని పక్షంలో పరుపు ఇచ్చి 12 వారాలు డబ్బులు కట్టేటట్టు ఫస్ట్ ఒక 200-300 జమ వేసుకొని ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. కానీ మీకు ఎక్కడ ఎలా అవైలబిలిటీ ఉంటాయి. ఈరోజు 2,000 రూపాయలు మన పరుపు విక్రయిస్తున్నారు. మనకు అది ఒక 1,000 రూపాయలు 1,200 పడుతుంది. ఆ 1,200 రూపాయలు మీరు డైరెక్ట్ కంపెనీకి అడుగునే పరుపు కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే ఈరోజు మనము బజార్లో కొనే పరుపులు ఉంటాయి, అవి 500, 700 రూపాయలు అమ్ముతుంటారు. కానీ అవి లూజ్ అయ్యి సాగిపోతూ ఉంటాయి. వాటి కాకుండా బెస్ట్ క్వాలిటీ, అంటే క్వాలిటీ విషయంలో కుట్టే విషయంలో కొంచెం కేర్గా తీసుకుంటే మనకి ఎక్కువ కాలం పరుపు రన్ అవుతుంది. అందుకని బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. వాయిదాలకు ఇచ్చేది కాబట్టి మీరు తక్కువగా ఒక సీజన్లో 2-3 ఏరియాలు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక 100 పరుపులు పోయాయి అనుకోండి ఫ్రెండ్స్. ఇంకొక ఏరియాలో ఇంకొక 100, అట్లా ఈ 3 సీజన్లలో, అంటే ఒక 4 నెలలకు ఒక ఏరియా, 4 నెలలకు ఒక ఏరియా కవర్ చేసుకుని 3 సీజన్లలో ఈ 3 ఏరియాలు కవర్ చేస్తూ ఉంటే తక్కువగా ఒక్కొక్క పరుపుకి 500 రూపాయలు మన ఖర్చులని పోయి 500 మిగిలినా కూడా మనకు ఎంత వస్తున్నాయో చూడండి. ఒక్కొక్క 50,000, ఒక్కొక్క ఏరియాకి 50,000, దాదాపుగా ఒక సంవత్సరానికి మనకు 1,50,000 దాకా మిగులుతున్నాయి. అది తక్కువ మన వాయిదాలకు ఇస్తే. అదే కొంచెం ఎక్కువగా వాయిదాలకు ఇస్తే ఈరోజు మనము ఒక 100 నుంచి 500 పరుపులు దాకా విక్రయించగలిగితే 5,000, 25,000, 2.5 లక్షలు వస్తుంది. ఇలా ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో మనము కొంచెం ఎంత వీలు పడితే అంత ఎక్కువగా కానీ అమ్మగలిగితే మనకు మంచి ఆదాయం వస్తుంది. ఇది అంటే పర్మనెంట్గా దీని మీదనే కూర్చోవాల్సిన అవసరం లేదు. కొంచెం గుర్తించుకొని, ఎందుకంటే ఎన్నో రకాల వ్యాపారాలు ఈరోజు ఒత్తిడి అనేది ఉంటుంది. పెద్ద అడ్వాన్స్లు తీసుకోవాలా, రెంట్లు పే చేయాలా, ఇలాంటివి ఏమి లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. మనకు అవసరమైన పరుపులు మనకు ముందు ఆర్డర్ తీసుకోవాలా. ఒక ఏరియాకి పోయిన తర్వాత పరుపులు ఎవరికి కావాలని ఆర్డర్ తీసుకొని అవన్నీ రాసుకున్న తర్వాత ఎన్నైతే అవసరమైన వాటిని ఆడ నుంచి కుట్టించుకొచ్చి ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం సప్లై చేయడమే. ఈ విధంగా ఉంటుంది. ఇది పరుపులే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం. పరుపు అనేది ప్రతి ఒక్కరికి అంటే పరుపు శ్రమ పడిన వ్యక్తి, రోజువారీ పనికి వచ్చిన వ్యక్తి
ఒక గంట సేపు పడుకోవాలంటే కొంచెం ఈ నులకల మంచం మీద ఈ వీటి మీద పడుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ పరుపు అనేది వాళ్ళ కళగా ఉంటుంది కాబట్టి ఆ కళను మీరు నెరవేర్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాయిదాల పద్ధతులు కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారం బాగా రన్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఈరోజు ఒక కాలనీ విషయానికి పోతే మీకు దాదాపు 500 ఇల్లు ఉంటుంటాయి. ఇక్కడ తక్కువగా 200 పరుపుల నుంచి 500 దాకా అక్కడ సేల్స్ అవుతుంటాయి కాబట్టి సెలెక్ట్ చేసుకునే ఏరియాని బట్టి ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ కొంచెం చేసుకోగలిగితే వాయిదాకు మనకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే కంటిన్యూగా సంవత్సరం పొడుగున ఈ వ్యాపారం ఉంటుంది కాబట్టి స్థిరమైన ఆదాయం మనకు వస్తుంది. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలా, వసూలు చేసుకునేటట్టు ఉండాలా. ఈరోజు ఎందుకంటే ఏ వ్యాపారానికి తగ్గ ఓపిక ఆ వ్యాపారానికి ఉండాలా. పెట్టి ఇన్వెస్ట్మెంట్లు పెద్దగా పెట్టే పని అయితే మనకు రెంట్లు కడతా ఉంటే అదొక వ్యాపారంగా ఉంటుంది. ఇది క్రెడిట్ ఇచ్చేది కాబట్టి మనకు రూపాయి ఆదాయము. ఈరోజు 5 లక్షల రూపాయల సంవత్సరం మొత్తం మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరానికి 5 లక్షల ఆదాయం, 5 ఆదాయం ఉంటుంది. కాబట్టి కొంచెం లోతుగా స్టడీ చేసి మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మొదలుపెట్టండి. ఇలా కంటిన్యూగా అంటే మీ లైఫ్ లాంగ్ వ్యాపారం ఉంటుంది. మీరు మానుకోవాల్సిందే కానీ వ్యాపారం జరగకపోవడం అనేది ఉండదు. ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళీ మొదటి ఏరియా కూడా వస్తుంది. ఎందుకంటే అప్పటికి 5 సంవత్సరాల తర్వాత పరుగులు హార్డ్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ మొదటి ఏరియా కూడా వస్తుంది. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నపూర్వకంగా స్టడీ చేసిన తర్వాతనే ముందు నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రయత్నం చేయాలి. ఏదో నేను చెప్తున్నాను గబగబా ఈ వ్యాపారం ప్రారంభించొద్దు. అసలు పరుపులు ఎక్కడ కుడుతున్నారు, ఎంతకు వస్తున్నాయి, మనకు ఎంత క్వాలిటీ ఉంటున్నది, బజార్లో అమ్మే పరుపులకి మనం కుట్టించే వాటికి ఏమైనా తేడా ఉందా? ఎందుకంటే బజార్లో అమ్మే పరుపులు మీరు వాళ్ళు 1000 రూపాయలు చెప్తారు, 400కు 500కు ఇస్తే సాగిపోతూ ఉంటాయి. అలాగే మనం ఎంత పరుపు తీసుకున్నా మనకు 800, 700 రూపాయలు మన క్యాష్ తీసుకున్నా కూడా సాగిపోతూ ఉంటాయి. అలా కాకుండా మంచి క్వాలిటీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ తయారీదారుల దగ్గరికి వెళ్ళమని నేను చెప్తున్నాను. బజార్లో అమ్మే హోల్సేల్గా తీసుకున్నా కూడా అవేమైందంటే మనం వాయిదాలకు ఇస్తే అక్కడ వేరకు వాటి క్వాలిటీ ఉండదు. అది క్వాలిటీ లేకపోవడం వల్ల కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చే కాడ కూడా ఇది నాకు అవసరం లేదని చెప్పే అవకాశాలు కూడా, బెస్ట్ క్వాలిటీ కాదని చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మనం పరుపులు కానీ ఇవ్వగలిగితే ఇదే కాదు చాలా రకాల వ్యాపారాలు దీంట్లో లీనమై ఉంటాయి. ఈ పరుపులతో స్టార్ట్ అయిన వ్యాపారం ఎన్నో రకాల వస్తువులు వాయిదాలకి అమ్ముకోవచ్చు. ఈరోజు ఇలాంటి వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కొన్ని ఏరియాలు ఇలాంటి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఇది ఆ విధమైన విధానంలోకి మీరు దిగ్గలిగితే ఇక కంటిన్యూగా ఏదో ఒక వస్తువును వాయిదాకి ఇస్తూ వసూలు చేస్తూ ఉంటారు. కాబట్టి మంచి వ్యాపారం ఉంటుంది. కానీ ఏది వాయిదాకి ఇచ్చినా ఏది మీరు అమ్మినా కూడా మీ రూపాయి ఆదాయం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఇది రన్ అవుతుంది. కాబట్టి కంటిన్యూ ఆదాయం వస్తుంది. ఒక్కసారి నేను చెప్పిన విధానాన్ని ఆలోచించండి ఫ్రెండ్స్. మొత్తం తెలుసుకోండి. ఎక్కడ ఏరియాలతో సహా మొత్తం తెలుసుకున్న తర్వాత ఇది మీరు చేయగలము. ఎందుకంటే నాకు సూటబుల్ అవుతుంది అనుకుంటే ఏదో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మొదలుపెట్టండి. మనం క్రమ పద్ధతిని ఒక విధానం ప్రకారం చేసుకుంటూ పోతే ఈ వ్యాపారంలో వచ్చిన ఆదాయము ఆ విధానంలో మీరు ఇంకొక వ్యాపారం రాదు, కనపడని ఆదాయం వస్తుంది. ఈరోజు మీరు 10 లక్షల వ్యాపారం చేస్తే 10 లక్షల ఆదాయం ఉంటుంది. 5 లక్షల వ్యాపారం చేస్తే 5 లక్షలకి 5 లక్షల వ్యాపారం ఉంటుంది. కాబట్టి ఆదాయం కూడా మన రూపాయి ఆదాయం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇది మొత్తం స్టడీ చేసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.